అహ్మదాబాద్ నరేంద్ర మోదీ స్టేడియంలో జరిగే టీ20 వరల్డ్ కప్ ఫైనల్ కోసం అభిమానుల్లో టెన్షన్ పెంచుతోంది. మ్యాచ్ కోసం హైదరాబాద్లో అభిమానులు ఎదురు చూస్తున్నారు. ముచ్చటగా మూడోసారి ఇండియా విజేతగా నిలవాలని కోరుకుంటున్నారు. న్యూజిలాండ్కి ఎంత మంచి ఆటగాళ్లు ఉన్నా మనదే పైచేయి అంటున్నారు ఫ్యాన్స్. పూర్తి వివరాలు మా ప్రతినిధి విజయ్ అందిస్తారు. చూస్తున్నటువంటి టీ20 వరల్డ్ కప్ ఫైనల్ రానే వచ్చింది. అహ్మదాబాద్ నరేంద్ర మోడీ స్టేడియంలో ఈ మ్యాచ్ జరగనుంది. అటు న్యూజిలాండ్ ఇటు ఇండియా రెండు కూడా సమబుజ్జీలైనటువంటి టీంలే ఉన్నాయి. అయితే ఇప్పటి వరకు న్యూజిలాండ్తో ఆడినటువంటి ఏ ఫైనల్ మ్యాచ్లో కూడా ఇండియా గెలుపొందినటువంటి పరిస్థితులు ఉన్నాయి. అండ్ మరో పక్క ఇప్పటి వరకు టీ20 వరల్డ్ కప్లో ఎక్కడ కూడా ఇంగ్లాండ్ ఒక్కసారి కూడా ఈ యొక్క కప్పు నెగ్గలేదు. అండ్ అలాగే ఇండియాకి రెండు వరల్డ్ కప్లు ఉన్నాయి. కానీ మూడోసారి ముచ్చటగా వరల్డ్ కప్ గెలిచి టీమిండియా కివీస్ ని ఇంటికి పంపించాలని అయితే చూస్తా ఉంది. అండ్ అలాగే జోస్ అయితే కనిపిస్తా ఉంది. ప్రజెంట్ మనం పరేడ్ గ్రౌండ్ లో ఉన్నాము. ఇక్కడ చాలా మంది క్రికెట్ అభిమానులు, ఫ్యాన్స్ కావచ్చు, క్రికెట్ ప్లేయర్స్ కావచ్చు, చాలా జోష్గా అయితే ఉన్నారు. అండ్ చాలా మంచిగా క్రికెట్ ని కూడా ఆడుతా ఉన్నారు. ఒకసారి వారితో కూడా మాట్లాడేటువంటి ప్రయత్నం అయితే చేద్దాం. సో హాయ్ బ్రో, మీ పేరేంటి? డి అనీష్. సో అనీష్ భాయ్, ఎలా ఉన్నావు? అండ్ ఈ రోజు ఫైనల్ ఉంది, ఏమనిపిస్తా ఉంది? ఎలా ఆడబోతున్నారు క్రికెట్? ప్రే చేస్తున్నాం నిన్న నుంచి మంచి జరగాలని. तेलुगु अंता परफेक्ट रादू, हिंदी नहीं। अच्छा खेलने के लिए देख रहे, फोकस रहना, टीम को मोटिवेट करना, सब कुछ देख के चलना, डिसअपॉइंट नहीं रहना पिछली बार लेके। आपका फेवरेट प्लेयर कौन है? रोहित शर्मा। रोहित शर्मा। इसी टीम में सूर्या कुमार यादव। सूर्या कुमार 360 स्काई। स्काई। अच्छा, स्काई फॉरएवर। अच्छा, इसके लिए आप प्रेयर कर दिया क्या? बहुत करे, कल से नहीं खाया, खाना नहीं खाया। अच्छा, ठीक है। సో ఇటు చాలా మంది ప్లేయర్స్ అయితే ఉన్నారు. చాలా బాగా టీమిండియా పర్ఫామ్ చేయబోతోంది అంటూ కూడా మాట్లాడుతూ ఉన్నారు. బ్రదర్, మీ పేరేంటి? రవీందర్. రవీందర్ భాయ్, ఎలా ఉన్నావు? అండ్ ఈ రోజు ఫైనల్ మ్యాచ్ ఉంది, టీ20 వరల్డ్ కప్. టీమిండియా ఎలా పర్ఫామ్ చేయాలనుకుంటున్నారు? బాగా పర్ఫామ్ చేయాలనుకుంటున్నాను, మ్యాచ్ విన్ అవ్వాలని కోరుకుంటున్నాను. ఇప్పుడు చాలా మంది ఇప్పటి వరకు న్యూజిలాండ్ మీద ఆడినటువంటి ఏ మ్యాచ్ కూడా టీమిండియా గెలవలేదంటా ఉన్నారు. అండ్ ఈసారి గెలిచేటువంటి అవకాశాలు ఉన్నాయా? గెలిచే అవకాశాలు ఉన్నాయి, ఎందుకంటే వాళ్ళు కూడా వరల్డ్ కప్ లో ఒక కప్ కూడా కొట్టలేదు. మనం ఇంత ముందు 2 కొట్టాం కాబట్టి ఈసారి కూడా మనమే కొడతాం అనుకుంటున్నాం. అంటే ఇప్పటికీ 2 ఉన్నాయి, కానీ ముచ్చటగా మూడోసారి కూడా ఈ టీ20 వరల్డ్ కప్ ని సాధించి కివీస్ ని ఇంటికి పంపించాలని చెప్పేసి టీమిండియా చూస్తుంటారా? ఎస్, మనకి ఇది హోమ్ గ్రౌండ్ కాబట్టి మనకి ఎక్కువ అవకాశాలు ఉంటాయి. సో మనం ఈజీగా గెలుస్తాం అనుకుంటున్నాం. చాలా సార్లు ఆతిథ్యం ఇచ్చినటువంటి ఏ టీం కూడా గెలవలేదు అసలు ఫైనల్లో. ఎస్, అవును, కానీ ఈసారి మనం దాన్ని గెలిచి చూపిస్తాం వాళ్ళందరికీ. ఎస్, రైట్. సో చూస్తా ఉన్నాము, చాలా జోష్గా అయితే ఉన్నారు చాలా మంది క్రికెటర్స్ ఇక్కడ, క్రికెట్ ఫ్యాన్స్ కావచ్చు. అయితే ఇప్పటి వరకు ఎక్కడ కూడా ఆతిథ్యం ఇచ్చినటువంటి ఏ టీం కూడా ఫైనల్లో గెలవలేదు. మరి అలాంటి సందర్భంలో ఇక్కడ ఎలా ఉండబోతుంది అనేది కూడా ఒక ఉత్కంఠ అయితే కనిపిస్తా ఉంది. హాయ్ బ్రదర్, మీ పేరేంటి? నా పేరు వెంకటేష్. సో వెంకటేష్ అన్న, కీపరా మీరు? నేను ఆల్రౌండర్ యాక్చువల్గా. వావ్, గ్రేట్, సూపర్. యాక్చువల్లీ గ్రేస్ బాల్ కూడా ఆడతాం, కానీ కాకపోతే ఏంటంటే మాకు టైం ఉండట్లేదు అని చెప్పేసి ఏదో సండేస్ ఆడతాం కదా, సో సరదాగా ఇట్లా మా ఫ్రెండ్స్తో వచ్చాను. రైట్, ఈ రోజు మరి మ్యాచ్ ఉంది, ఫైనల్ ఉంది. అండ్ అలాగే ఇండియా మూడోసారి ఈ టీ20 వరల్డ్ కప్ ని సొంతం చేసుకోవాలని చూస్తోంది. మీకు ఏమనిపిస్తుంది, ఈసారి వస్తుందంటారా? డెఫినెట్గా మన ఇండియా అయితే ఖచ్చితంగా గెలుస్తున్న ఆశాభావం ప్రతి ఒక్కరికి ఉంది. 140 కోట్ల భారతీయులకి అదే కళ, ఎందుకంటే ఇది మూడోసారి మనం డిపెండింగ్ ఛాంపియన్గా నిలవాలని చెప్పేసి కోరుకుంటున్నాం ప్రతి ఒక్కరు కూడా. సో ఈసారి కూడా ఖచ్చితంగా ఇండియా ఫైనల్కి వెళ్ళింది కాబట్టి ఖచ్చితంగా మన ఇండియానే గెలుస్తుందని చెప్పేసి ప్రతి ఒక్కరు కూడా ఆశిస్తున్నారు. అండ్ అవతల పక్క కూడా చాలా సాదాసీదా టీం ఏం కాదు. న్యూజిలాండ్ అంటే చాలా మంచి బ్యాటర్స్ ఉన్నారు. ఈవెన్ 30 బాల్లలో సెంచరీ చేసినటువంటి ప్లేయర్స్ ఉన్నారు. ఇప్పుడు 30 బాల్లలో సెంచరీ చేసిన ప్రతి మ్యాచ్లో సెంచరీ చేస్తారని ఎవరు అనుకోరు కదా. ఒకసారి 30 బాల్లో సెంచరీ అవ్వచ్చు, ఇంకో 50 బాల్లో సెంచరీ, ఒక్కసారి డకౌట్ కూడా అవ్వచ్చు. సో అతన్ని చూసుకొని మనం కలత చెందాల్సిన అవసరం లేదు. బట్ టు బీ హానెస్ట్, బ్యాటింగ్ లైనప్ అనేది బాగుంది, కాకపోతే ఏంటంటే కొంచెం బౌలింగ్ కొంచెం వీక్ ఉంది. సో అది కొంచెం చూసుకుంటే ఇండియా ఖచ్చితంగా విన్ అవుతుంది. ఇప్పుడు వరుణ్ని మార్చి అటు వేరే పర్సన్ రింకు సింగ్ని తీసుకొస్తే బాగుంటుంది అని చెప్పేసి ఇట్లాంటి కొన్ని వార్తలు వస్తూ ఉన్నాయి. అభిషేక్ శర్మని మార్చి కుల్దీప్ ఇట్లా తీసుకొస్తే బాగుంటుంది అని కూడా మాట్లాడుతూ ఉన్నారు. ఇప్పుడు ఇంతకుముందు చెప్పాను నేను, ఒక మ్యాచ్లో ఒక రకంగా ఆడతారు, ఇంకో మ్యాచ్ ఇంకో రకంగా ఆడతారు. సో పిచ్ కూడా కొన్ని స్పిన్కి అనుకూలించవచ్చు, కొన్ని ఫాస్ట్ బౌలింగ్కి అనుకూలించవచ్చు. సో దాన్ని బట్టి నేను ఏమనుకుంటున్నాను అంటే, లాస్ట్ సెమీఫైనల్ మ్యాచ్లో అతను వరుణ్ 3 సిక్స్లు ఇచ్చి కూడా వికెట్ తీసిండు. సో ఇక్కడ 3 డాట్ బాల్ వేసి కూడా వికెట్ తీయవచ్చు. అట్లాంటి కాన్ఫిడెంట్ అతనికి ఉంటుంది, అతను బౌలింగ్లో ఉంటుంది. ఎందుకంటే అతను ఆఫ్ స్పిన్, లెగ్ స్పిన్, తర్వాత దూసరా బాల్స్ కూడా గూగుల్ కూడా వేస్తారు కాబట్టి పెద్దగా ఏం కాదు. బట్ ఖచ్చితంగా అతను వరుణ్ చక్రవర్తి టీంలో మాత్రం ఉండాలి. అంటే ఈసారి ఖచ్చితంగా టీమిండియా మూడోసారి ఖచ్చితంగా కప్పు కొడుతుంది అనుకుంటారు? డెఫినెట్లీ 100%. ఐ హోప్ ఖచ్చితంగా కొడుతుంది.
సో ఇది పరిస్థితి, మొత్తానికి అయితే చాలా జోష్గా అయితే ఉందనే చెప్పాలి. ఇండియా మొత్తం కూడా ఈసారి ఖచ్చితంగా టీమిండియా గెలుస్తుంది, మూడోసారి కప్పు కొడుతుందంటూ కూడా మాట్లాడుతూ ఉన్నాం. ఖచ్చితంగా గెలుస్తుంది, ఇండియా గెలుస్తుంది, గెలవాలి అని చెప్పేసి కూడా కోరుకుంటా ఉన్నారు. ఎందుకంటే న్యూజిలాండ్కు సంబంధించి ఇది వరకు ప్రతీకారం అయితే తీర్చుకోవాలని చెప్పేసి అయితే టీమిండియాని చాలా మంది ఫ్యాన్స్ అయితే కోరుకుంటా ఉన్నారు. వీడియో జర్నలిస్టు వేణుతో